మీరు అన్నట్టు ఒక కామన్ మ్యాన్ ఏదో ఒక మీటింగ్ జరుగుతుందేమో, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారేమో అనుకుంటారు అంతే. కానీ దానివల్ల వాళ్ళకేం ఉపయోగం అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సో ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అన్నప్పుడు ఏంటంటే మన వేరే వేరే దేశాల నుంచి అరౌండ్ 3000 మంది కలిసి చేస్తున్న ఒక మీటింగ్ లాగా అనమాట. కాన్క్లేవ్ అంటాం దీన్ని. సో ఆ మీటింగ్లో మనం తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమనుకుంటుంది, మన తెలంగాణని మనం గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఓపెన్ చేద్దాము. అలా ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం అనుకోండి, మన ఫ్యామిలీలోకి ఒక గ్రోత్ రావాలి అంటే, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే మన దగ్గర మనీ సరిగ్గా లేకపోవచ్చు, బట్ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే వీ క్యాన్ గివ్ ఆపర్చునిటీస్ టు అదర్ పీపుల్. సో మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలా మనం గ్లోబల్ ఆస్పెక్ట్లో, గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ అంటే మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని, మన బిజినెస్ మెన్ని, ఎవరైనా స్టార్టప్ ఐడియాస్తో వచ్చే వాళ్ళని మన కంట్రీలోకి, తద్వారా మన హైదరాబాద్లోకి మెయిన్గా రప్పిస్తే మన స్టేట్ డెవలప్ అవుతుంది. సో హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇంతమంది మనీ పెట్టండి, మీరు ప్రాపర్గా బిజినెస్ చేసుకోండి, మీకు కావాల్సిన ప్లేసెస్, మీకు కావాల్సిన ఆపర్చునిటీస్, మీకు కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనుషులు, మన కామన్ మ్యాన్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కామన్ మ్యాన్ అందరినీ మేము మీకు ఇస్తాము. సో వీటన్నిటిని యూస్ చేసుకొని మీరు గ్రో అవ్వండి, మేము గ్రో అవుతాము అనే ఉద్దేశంతో ఇది ఒక సమ్మిట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే బిజినెస్ మెన్ ఉన్నారు, ఇన్వెస్టర్స్, టాప్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, అండ్ పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ ఉన్నారు, స్టార్టప్స్ కండక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద డెలిగేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే చిన్న లెవెల్లో ఆలోచించారు, పెద్ద లెవెల్లో ఆలోచిస్తారు. అదెందుకు? డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుంది, మనీ వస్తుంది, కంపెనీస్ గ్రో అవుతాయి, ఆ కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్